హరే కృష్ణ భక్తులందరికీ ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి షార్ట్ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ మాతాజీ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 సో ఈరోజు 12వ శ్లోకం చూద్దాము. సో ఋషులందరూ అడుగుతున్నారు మరి ఆయనను భాగవతాన్ని గురించి వివరించమని. ఈ అధ్యాయం పేరే ఋషుల ప్రశ్నలు కదా. సో మనం ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు చూసాం ఇంతకు ముందు 2-3 శ్లోకాల్లో. సో ఎక్కడ చూసాము? ఫస్ట్ ప్రశ్న, జనులకు ఏది పరమ శ్రేయస్కరమో నువ్వు నిర్ధారిస్తావో దానిని మాకు సులభంగా అర్థమయ్యే విధానంలో రీతిలో చెప్పు అని చెప్పి 9th శ్లోకాలో ఫస్ట్ క్వశ్చన్ అడిగారన్నమాట. అంటే ఆయన అర్హతను కొనియాడుతూ వాళ్ళు ప్రశ్నలు మొదలు పెట్టారు కాబట్టి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే 9వ శ్లోకంలో వచ్చింది. ఏది? అందరికీ ఏది శ్రేయస్కరమో నువ్వు మాకు వివరించవలసింది అని చెప్పి. ఆ తర్వాత సరే కలియుగంలో జనులు ఏ విధంగా ఉంటున్నారన్నది చెప్పి నెక్స్ట్ ఏం చెప్పారు? ఈ జనులందరికీ మరి ఉపయోగంగా ఉండాలి అంటే వాళ్ళు ఈ తప్పు మార్గం నుండి ఆధ్యాత్మికత వైపు తిప్పాలి అంటే వాళ్ళని మరి శాస్త్రాలు, శాస్త్ర జ్ఞానము అన్నీ కూడా గ్రహించాలి. ఈ శాస్త్ర సారాన్ని గ్రహించడానికి ఎంతో సమయం పడుతుంది, ఎన్నో సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి మీరు అన్నీ తెలిసిన వారు కాబట్టి వాళ్ళందరి శ్రేయస్సు కోసం ఆ శాస్త్ర సారం మొత్తాన్ని మీరు గ్రహించారు కాబట్టి మీరు ఆ శాస్త్ర సారాన్ని మాకు వివరించండి అని 2వ ప్రశ్న అన్నమాట. సో ఫస్ట్ ప్రశ్న ఏమో అందరికీ అసలు ఏది శ్రేయస్కరమో అది మాకు వివరించాలి. 2వది మరి శాస్త్ర సారం అంతా కూడా ఏమిటో దయచేసి మాకు ఉపదేశించండి అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకంలో 3వ ప్రశ్న అడిగారనమాట. సూత జానాసి భద్రం తే భగవాన్ సాత్వతాం పతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా. సో సూత గోస్వామి, సూత అంటే ఓ సూత మహాముని, జానాసి భద్రం తే, నువ్వు జానాసి అంటే అన్ని తెలిసిన వాడు, నీకు తెలుసు. తే భద్రం అంటే నీకు భద్రమగుగాక. సో నీకు అంటే శుభమగుగాక, నీకు జయం కలుగుగాక అంటూ ఆయన మంచి కోరుతూ ఒక రకంగా ఆయనను ఆశీర్వదిస్తూ కూడా నీకు శుభం కలుగుగాక. జానాసి అంటే నీకు తెలుసు. భగవాన్ సాత్వతాంపతి, భగవంతుడు సాత్వతాంపతి అంటే సాత్వికులను కాపాడేవాడు. పతి అంటే రక్షించేవాడు అని అర్థం. సో భగవాన్ సాత్వతాంపతి, నీవు సాత్వికులు అంటే శుద్ధ భక్తులు, ఇటువంటి సాధు స్వభావం ఉన్న వాళ్ళను రక్షించేవాడివి. దేవక్యాం దేవికి వసుదేవుడికి మరి జాతో పుట్టినటువంటి ఆ భగవంతుడు ఎటువంటి భగవంతుడు? సాత్వతాంపతి, సాధువులను రక్షించే భగవంతుడు దేవికి వసుదేవుడికి ఆవిర్భవించారు. జాత యస్య చికీర్షయ అంటే ఏ ప్రయోజనం కోసం ఆయన వాళ్ళిద్దరికీ కుమారుడుగా అవతరించారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నీకు తెలుసు అని అంటున్నారు, నీకు తెలుసు ఆ ప్రయోజనం ఏమిటో, అందుకని అది కూడా చెప్పు అని వాళ్ళ అర్థం. కాబట్టి సూత గోస్వామి, నీకు సర్వశుభములు కలుగుగాక. భద్రం తే అంటే నీకు భద్రం అంటే నీకు శుభం జరుగుగాక. మరి భగవంతుడు సాత్వతాంపతి, ఆయన దేవకి వసుదేవులకి వారిద్దరికి కుమారుడుగా అవతరించారు. ఏ ప్రయోజనం కోసం? చికీర్షయ, ఏమి ప్రయోజనాన్ని నెరవేర్చడానికి
ఆయన అవతరించడం జరిగింది అని చెప్పి ఈ శ్లోకంలో 3వ ప్రశ్నను అడిగారనమాట. సో భగవంతుడు సాత్వతాంపతి అన్నదానికి అర్థం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సత్ అంటే మరి సత్యం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సత్యం అంటే ఏమిటి? సత్యం అని ఎప్పుడు దేన్ని సత్యం అని మనం భగవంతుణ్ణి అంటారు. పరతత్వమైన పరతత్వాన్ని దేవాది దేవుడు భగవానుడు పరమ సత్యం ఓం తత్ సత్ అని కూడా భగవంతుని మొదటి నుంచి ఇలా అంటూ వచ్చారని భగవద్గీతలో కూడా చూస్తూ ఉంటాం. ఓం తత్ సత్ ఆ సత్యమా అని భగవంతుడిని పిలుస్తూ ఉంటారు ఋషులు అందరూ అని చెప్పారు. ఎందుకు సత్యము అనే పేరు ఎందుకు వచ్చింది భగవంతుడికి అంటే అసలు సత్యము అనే పదానికి మనం ఏం అర్థం చెప్పుకుంటాం? మామూలుగా మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు సత్యం అంటే నిజం పలకడం అంటాము. బట్ దాని అంతరార్థం ఏమిటి? అసలు దానికి డీపర్ మీనింగ్ ఉంది కదా. ఆ అంతరార్థం ఏమిటి సత్యం అన్న మాటకు? నిత్యము ఎల్లప్పుడూ శాశ్వతం నిలిచి ఉండేది మాతాజీ. నిత్యము శాశ్వతము రెండు డెఫినేషన్ గా చెప్పాలంటే ఆ రెండు మాటలు సత్యాన్ని వర్ణిస్తాయి అన్నమాట. సో నిత్యమైనది శాశ్వతమైనది అంటే మార్పు లేనిది. అది అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇది ఒక్కటే మార్పు లేనిది ఏమిటంటే భగవంతుడు ఆత్మ, ఆయన అంశే కాబట్టి అని చెప్పుకున్నాం. సో అందుకని భగవంతుడికి సత్, బికాజ్ ఆయన శాశ్వతం, మార్పు లేనివాడు కాబట్టి అది ఓం తత్సత్ పరమ సత్యం అని. అందుకని సత్ అంటే పరతత్వం అంటే భగవతత్వం. అలాంటి పరతత్వాన్ని సేవించే వాళ్ళు అంటే భగవంతుణ్ణి భక్తితో సేవించే వాళ్ళని అందరినీ సాత్వతులు అంటారు. ఎందుకంటే సత్తుని సేవించే వాళ్ళు సాత్వతులు. అలాంటి వాళ్ళని రక్షించడం భగవంతుడి చేస్తూ ఉంటారు కాబట్టి సాత్వతాంపతి అని చెప్పి ఆయన ఇక్కడ సంబోధించారు అని చెప్పి ఆయన ఇక్కడ ఆ రకంగా రిఫర్ చేశారని చెప్తున్నారు మీనింగ్. సో ఈ శ్లోకానికి మెయిన్గా మనం చూడవలసిన అర్థం ఏమిటి అంటే, అలాగే మరి వాళ్ళు ఋషులంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. భద్రంతే నీకు శుభం అగుగాక అని వాళ్ళు చక్కగా ఆయనకు ఒక రకంగా జయ జయలు ఆశీర్వాదాలు పలుకుతూ వాళ్ళు ఈ విషయాలు డౌట్స్ అన్నీ కూడా ఏమేమి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా అన్నిటికంటే అసలు ఈ జనానికి అందరికీ శ్రేయస్కరం ఏది, శాస్త్ర సారం అంతా తెలియాలి కదా. అది ఎంతో టైం పడుతుంది. మీరేమో అన్ని చదివిన వారు, సో మీరు సులభంగా చెప్పగలరు. సో అది అసలు భగవంతుడు సాత్వతాంపతి దేవకి వసుదేవుల ఇంట్లో ఎందుకు ఆయన అవతరించారన్నది కూడా మీకు తెలుసు. మాకు ఆ విషయం కూడా చెప్పవలసింది అని చెప్పి నెక్స్ట్ దాంట్లో భగవంతుడు అవతారాల గురించి కూడా అది 4వ ప్రశ్న వినాలని మాకు చాలా ఉత్సాహంగా ఉన్నది. భగవంతుడు మరి ఎన్నో అవతారాలతో వచ్చారని వింటున్నాము. అవన్నిటి గురించి వివరంగా వినాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉందని నెక్స్ట్ శ్లోకాల్లో అడగటం జరుగుతుంది. క్లుప్తంగా ఈరోజు ఆ శ్లోకం చూద్దాం. తన్న శుశ్రూషమాణానాం అర్హస్యం గానువర్తత వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. సో ఆ విషయాలన్నీ కూడా మాకు ఏది భగవంతుడి యొక్క అవతార విషయాలన్నమాట. శుశ్రూషమాణానాం అంటే మేమెంతో కావాలనుకునే వాళ్ళకి నువ్వు చెప్పదగ్గ అర్హుడవు అంగా అంటే సూత మహామున్నల వాళ్ళు సంబోధిస్తూ అనువర్ణితం అంటే నువ్వు గురువుగారి అడుగుజాడలను అనుసరించి వివరించడానికి నువ్వు అర్హుడవు. ఇదివరకు గురువులందరూ ఎంత చక్కగా వర్ణించారో నువ్వు కూడా అలా వర్ణించటానికి అర్హత ఉన్నవాడి అంటున్నారనమాట. ఏ విషయాన్ని? యస్య అవతారో భూతానం, ఎవరి అవతారాలు భూతానం అంటే జీవరాశులందరికీ కూడా క్షేమాయ వాళ్ళ క్షేమం కోసం మరియు భవాయ వాళ్ళ ఉద్ధరణ కోసం ఎవరి ఈ అవతారాలన్నిటినీ కూడా భగవంతుడు తీసుకున్నారు. అవన్నీ కూడా మాకు కొంచెం వినాలని మాకు ఉన్నది, అభిలషిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో పూర్వాచార్యులు చెప్పిన ఉపదేశాలన్నీ నువ్వు కొంచెం చెప్పగల అర్హత ఉన్నవాడివి కాబట్టి మాకు ఈ అవతారాలు అంటే అందరికీ జనులందరికీ కూడా వాళ్ళ క్షేమం కోసం భగవంతుడి యొక్క ఈ అవతారాలు వాళ్ళను ఉద్ధరించడానికి వాళ్ళ క్షేమం కోసం ఈ అవతారాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మాకు వినాలని చాలా
ఉత్సాహంగా ఉన్నది అని చెప్పి అలాంటి శ్రవణము ఉపదేశం రెండు కూడా ఉద్ధరింపజేస్తాయి ఎవరినైనా అంటున్నారు. అది క్షేమాయచ భవాయచ అంటే వాళ్ళ క్షేమాన్ని కలిగిస్తాయి, అలాగే ఉద్ధరణ కూడా కలిగిస్తాయి, ఉద్ధరిస్తాయి కూడా వినడం వల్ల అంటున్నారు. సో భగవంతుడి యొక్క అవతార లీలలు విన్నట్లయితే, అవతారాల గురించి విన్నట్లయితే అని. సో అది ఈ నెక్స్ట్ శ్లోకం. సో గురువు గారు నిర్దేశంలో మరి కరెక్ట్గా మనం వింటాము, అలా విన్నది కరెక్ట్గా చెప్పగలిగేటటువంటి ప్రావీణ్యత కూడా ఆయనకున్నది. కాబట్టి మీరు అందుకని మా అందరికీ చెప్పండి, మేము ఎంతో ఉత్సాహంగా ఈ అవతారాల గురించి వినాలని ఉబలాట పడుతున్నాము అని చెప్పి అడిగారు. సో మరి ఈయన వ్యాస పరంపరలో ఉన్నారు కదా, ఎందుకంటే వ్యాసదేవుడు కుమారుడి దగ్గర నుంచి విన్నారు కాబట్టి. సో అందుకని వీళ్ళంతా స్వయంగా మరి సుఖదేవ మహాముని నోటి నుండి విన్నారు. ఇంకా ఆయన అంత డైరెక్ట్ గా మరి ఇంకెవరూ లేరు, డైరెక్ట్ గా వినడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదట ప్రవచనం చేసింది ఆయనే కాబట్టి. రాసింది వ్యాస మహర్షి అయినా చెప్పడం చేసింది ఎవరు మొట్టమొదట అంటే సుఖదేవ్ మహాముని. కాబట్టి ఈయన ఫస్ట్ టైం ప్రవచనం చేసినప్పుడే విన్న వాళ్ళల్లో ఒకరు కాబట్టి వీళ్ళంత ఉత్సాహంగా ఆయన దగ్గర నుంచి వినాలని అనుకుంటున్నారు. సో అది ఇక్కడ. సో మరి ఇవన్నీ కూడా, ఈ దివ్య విషయాలన్నీ కూడా ఈ రకంగా సరి అయిన వాళ్ళ దగ్గర విన్నప్పుడు మరి సులభంగా అందరికీ కూడా భగవంతుడి యొక్క జన్మ కర్మ దివ్యచమే అని చెప్పినట్లు అవన్నీ కూడా ఈజీగా అర్థం అవుతాయి. మరి ఇలాంటి సరి అయిన ఉపదేశాలు ఆధ్యాత్మికతకు కూడా ఎంతో సహాయపడతాయి. కాబట్టి వాళ్ళంతా ఉత్సాహంతో వినాలని కుతూహలంతో ఉపలాటంతో అడుగుతున్నారు. సో ఇది 4వ ప్రశ్న. సో ఇలా 4 ప్రశ్నలు ఆల్రెడీ అడిగారు, ఇంకొక 2 ప్రశ్నలు అడుగుతారు. సో మీరు నెక్స్ట్ శ్లోకాస్లో చూస్తారు. సో అది. సో అందరికీ శ్రేయస్కరమైనది ఏది ఈ ప్రపంచంలో అనేది మొదటిది. 2 శాస్త్ర సారాన్నంతా మాకు వివరించవలసింది ఈ కలియుగ జనుల ఉద్ధరణ కోసం అని. ఆ తర్వాత మరి దేవకీ వసుదేవులకు ఆయన అక్కడ ఆయన అవతరించడానికి కారణం ఏమిటి, ఎందుకు, అది నీకు తెలుసు, సో అది కూడా మాకు వివరించు. ఆ తర్వాత ఆయన అవతారాలన్నిటి గురించి వివరిస్తే వివరంగా మాకు వినాలని చాలా ఉత్సాహంగా ఉంది అని 4వ ప్రశ్న అడిగి. సో 4 ప్రశ్నలు చూసారు సో ఫార్. ఇక ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, అవి తర్వాత చూడొచ్చు. మనం 13 ఫినిష్ చేసాం. 14th శ్లోక రేపు చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.